సాధనలో ఉన్నత స్థితికి చేరుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఉండాలి. ఉన్నది చాలామందికి, కానీ కొద్దిమందికి మాత్రం ఉన్న తపన సరిపోదు అనిపిస్తుంది. ఏంటి అంటే, మన జీవితంలో అతి విలువైనది ఏది అంటే కాలమే అని చెప్పుకోవాలి. అన్నిటికంటే అతి విలువైనది కాలమే. కానీ మనం దాని గురించి ఎప్పుడు శ్రద్ధ పెట్టం. ఏ స్టేషన్కైనా వెళ్ళాలన్నా, సినిమాకి వెళ్ళాలన్నా టైం అయిపోయిందేమో అనుకుంటాం. టైంకి వెళ్ళిపోవాలి అనుకుంటాం. స్టేషన్కి వెళ్తే టైం అయిపోతే ట్రైన్ ఉంటుందో లేదో, టైం అయిపోతే ఇది ఉంటుందో లేదా అని అప్పుడు టైం గురించి ఆలోచిస్తాం. కానీ అవి మిస్ అయిపోతాయి. కానీ మనం మళ్ళా శ్వాస తీసుకోవడానికి టైమే ఉండని టైం వస్తుందని ఎవరికి తెలియట్లేదు. ఎంత విలువైంది కాలము. నేను ఒక్క క్షణం తెలుసుకోలేకపోతే, తెలుసుకోకుండానే పోతానేమో అనే భయం మనకెప్పుడు ఉండాలి. ఇదే చివరి జన్మ చేసుకునే వాళ్ళని ఈ జన్మ చివరికి వచ్చేటప్పటికి, జన్మ పూర్తయ్యేటప్పటికి నేను నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండానే వెళ్ళిపోతానేమో. అందుకే ఈ శ్వాస ఉన్నప్పుడే నేను అన్నీ నేర్చుకోవాలి అనే తపన నిరంతరము మనలో ఉండాలి. ఆ మనలో ఉన్నప్పుడు మనం ఒక్క క్షణం వేస్ట్ చెయ్యం. మనకి బంగారం కంటే విలువైనది ఏంటి అంటే కాలం అని చెప్పుకోవాలి. అవునా? కొంటాం బంగారం, పెట్టుకున్న వరకే దాని అందం, తర్వాత అది లాకర్లోనో బీరువాలోనో ఏడుస్తుంది. కానీ మనం నేర్చుకున్న జ్ఞానం ఈ జన్మకే కాదు, మరు జన్మకు కూడా మనల్ని విలువైన వాళ్ళ కింద ఉంచుతుంది.